ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం బిలీవ్డ్ అండ్ హోప్డ్ ఈవెన్ వెన్ దెర్ వాజ్ నో రీజన్ ఫర్ హోపింగ్. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో చాలాసార్లు మీకు ఏదైనా వాగ్దానం దొరికినప్పుడు పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయేమో. దేవుడేమో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమీ లేకుండా సున్నా చూపిస్తూ ఉండొచ్చు. దేవుడు నీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు, కానీ నీ రిపోర్టులు మాత్రం నిన్ను భయపెడుతున్న నేపథ్యం ఉన్నదేమో. అయితే ఈ ఉదయకాలం అబ్రహాము కథ మీకోసమే. 100 ఏళ్ల వయసులో ఇక బిడ్డ పుట్టడం అసాధ్యం అనుకున్న సమయంలో అబ్రహాము ఎలా నమ్మాడు? ఆ అసాధ్యమైన విశ్వాసం మీ జీవితంలో అద్భుతాలను ఎలా తీసుకుని వస్తుందో ఈ ఉదయకాల ధ్యానంలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీ అసాధ్యమైన పరిస్థితుల కొరకు ప్రత్యేకమైన విజ్ఞాపన ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయనకు 75 ఏళ్ళు. కానీ ఆ వాగ్దానం నెరవేరటానికి మరో 25 ఏళ్ళు పట్టింది. చాలామందికి వాగ్దానం తీసుకోవడం తెలుసు, కానీ ఆ వేచి ఉండే సమయాన్ని ఎలా గడపాలో తెలియదు. అబ్రహాము తన శరీరాన్ని చూసుకోలేదు, తన భార్య గర్భం ఉడిగిపోవటాన్ని చూసి భయపడలేదు. కేవలం వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని దేవుని వైపు విశ్వాసంతో చూశాడు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండటమే నిజమైన విశ్వాసం. నిజమే కదా? ఎక్కడ ఆశ చిగురించని పరిస్థితులలో, కనుచూపు మేరే ఎక్కడ వెలుగు కనిపించనిటువంటి నేపథ్యంలో ఇంకను నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడటమే కదా స్థిరమైన దృఢమైన విశ్వాసం. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము జీవితము నుండి మనం నేర్చుకోవలసిన 3 పాఠాలను విశ్లేషణ చేయటానికి సిద్ధపడదామా? మొదటిది, పరిస్థితులను కాక దేవుని శక్తిని చూడటం. అబ్రహాము జీవితంలో అనేకమైన పరిస్థితులను దాటుకొని వచ్చాడు ఆయన. వాస్తవాలు వేరు, సత్యము వేరు. అబ్రహాము వయసు 100 ఏళ్ళు అన్నది వాస్తవం, కానీ దేవుడు ఆయనను తండ్రిని చేస్తాడు అన్నది సత్యం. నీ రిపోర్టులు వాస్తవం కావచ్చు, నీ కనిపించే పరిస్థితులు వాస్తవమే కావచ్చు, కానీ దేవుని వాగ్దానం వాటన్నిటికంటే పెద్దదైన గొప్పదైన సత్యమని నువ్వు గ్రహించాలి. రెండవదిగా, స్తుతించటం ద్వారా విశ్వాసంలో బలపడటం. వాగ్దానము నెరవేరపక మునిపే అబ్రహాము దేవుని మహిమపరిచి విశ్వాసమందు బలపడ్డాడని లేఖనం అంటుంది. అద్భుతం జరిగిన తర్వాత స్తుతించటం సామాన్యమే, కానీ జరగక మునిపే స్తుతించటం అసాధారణం. అది దేవుని హృదయాన్ని తాకుతుంది. అది గొప్ప విశ్వాసానికి తార్కాణమని గ్రహించాలి. మూడవది, కాలాన్ని మించినటువంటి దేవుడు. అబ్రహాముకు దేవుడు వచ్చే ఏడాది ఈ సమయానికి అని ఒక గడువు ఇచ్చాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయనకు సమయం తెలియక కాదు సుమా. నీ విశ్వాసాన్ని పదును పెట్టడానికి, విశ్వాసములో నీవు బలపడటానికి, స్థిరపడటానికి ఆయన సరి అయిన సమయములో ఇస్సాకును నీ చేతికి ఇస్తాడని గ్రహించు. ఈ ఉదయకాలం వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని జనాంగమా, 1 నిమిషం మీ కొరకు కేటాయించి మీ జీవితం వైపు తిరిగి చూడటానికి ఇష్టపడండి. మీరు దేవుని వాగ్దానాన్ని నమ్ముతూనే మరొక ప్రక్క ఇది ఎలా సాధ్యం అని మనుషుల సలహా కోసం వెతుకుతున్నావేమో. అబ్రహాము కూడా తొందరపడి
హాగరు ద్వారా ఇస్మాయేలును పొందుకున్నాడు. కానీ అది నెమ్మదినివ్వలేదు అబ్రహాముకు. మీరు కూడా సొంత తెలివితేటలతో ఇష్మాయేలు లాంటి తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తున్నారేమో. ఆలోచన చేయండి. మనకు దేవుని మీద నమ్మకం ఉంది, కానీ ఆయన టైమింగ్ మీద నమ్మకం లేదు. అందుకే మనము తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. నీ పాత అత్యాశను లేదా తొందరపాటును ఈ దినమే నువ్వు విడిచిపెట్టాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని వాగ్దానాన్ని నువ్వు ఒక్కను చేర్చుకో. ప్రభా, ఆలస్యమైనా సరే నీవు ఇచ్చే ఇస్సాకు కోసమే నేను కనిపెడతాను అని ఒక తీర్మానం దృఢమైనదిగా నువ్వు తీసుకోవలసిన వానివై ఉన్నావు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే నీ నోటి నుండి స్తుతి రావాలి. అబ్రహాము వలె నీవు కూడా విశ్వాసమందు బలపడాలి. నీ నిరీక్షణకు ఆధారం లేకపోయినా దేవుని మాట మీద నువ్వు ఆధారపడటం నేర్చుకో. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, అబ్రహాము వలె మీరు కూడా అసాధ్యమైన పరిస్థితులలో దేవుని నమ్ముతున్నారా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మీ నిరీక్షణ చాటండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్స్ టైమింగ్ అని టైప్ చేయండి. మీరు దేని కొరకు కనిపెడుతున్నారో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కామెంటు రాయండి. ఈ ఉదయకాలము దేవుడు సూటిగా నీతో మాట్లాడుతుంటుండగా ఇంకా నీ వయసు అయిపోయిందని లేదా నీ అవకాశం చేజారిపోయిందని బాధపడుతున్నావేమో. అబ్రహాము దేవుడు చనిపోయిన వాటిని బ్రతికించే దేవుడు. నీవు కోల్పోయిన కాలాన్ని ఆయన తిరిగి ఇవ్వగలడు. ప్రభువా, అబ్రహాముకు తోడై ఉన్నట్లు నాకు తోడై ఉండని ఈ ఉదయకాలం ఆయన వైపు చూస్తూ ప్రార్థించు. ఇప్పుడే నీ విశ్వాసానికి క్రొత్త రెక్కలు వస్తాయి. ఆ గొప్ప సడలని విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. అబ్రహామును ఆశీర్వదించిన జీవము గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. నిరీక్షణ లేని చోట నిరీక్షణ కలిగి ఉండే శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మనుష్యుల తర్కానికి అందని అద్భుతాలను వారి జీవితాల్లో మీరు జరిగించండి ప్రభువా. వారి పరిస్థితులను చూసి భయపడకుండా నీ వాగ్దాన్ని చూసి స్తుతించలాగిన వారిని ప్రోత్సహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము ద్వారా వారి విశ్వాసాన్ని నూతనపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.